Namaste, welcome to the Chennai Silks, Musapet, Y Junction. ఎప్పట్లాగే ఈరోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో రెడీగా ఉన్నాను. ఈరోజు మనం హై ఫ్యాన్సీ వెరైటీస్లో కొన్ని మోడల్స్ చూద్దాము. ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. సో ఈ శారీస్ నేను చూపిస్తున్నప్పుడు మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే ఆన్లైన్ ద్వారానే ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు అలా కాకుండా ఇంకా నేరుగా వచ్చి ఎక్కువ ఆఫర్స్, డిస్కౌంట్స్, డిజైన్స్, వెరైటీస్ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక తప్పకుండా షోరూమ్కి విజిట్ చేసి అన్ని రకాలు చెక్ చేసుకుని అప్పుడు పర్చేస్ చేసుకోండి. మాకు మరొక షోరూమ్ కూడా ఉంది, మెహదీపట్నం, పిల్లై నెంబర్ 20 దగ్గర. మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. అన్ని రకాల కలెక్షన్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. లేడీస్ వేర్, కిడ్స్ వేర్, జెంట్స్ వేర్, అందులో రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్, ఇలా అన్ని రకాలు దొరుకుతాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ లేకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ శారీ ఏంటంటే ఇది చందేరీలోనే వెరైటీ, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ శాతము జరీ ఇచ్చారు. జరీ వెరైటీ వచ్చింది. దీంట్లో మనం చూడగానే మనకు ఒక మంచి పార్టీ వేర్ అన్న సంగతి అయితే అర్థమవుతుంది. శారీ అంతా వచ్చేసి ఆనియన్ పింక్ ఈ షేడ్లో ఉంటుంది. కొంచెం డార్క్ దాంట్లోనే కలర్ తీసుకున్నారు. మిగతా అంతా మాత్రం మనకి కొంచెం లైట్ ఆనియన్ పింక్ షేడ్లోనే ఎక్కువ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే కనుక గోల్డెన్ జరీ బోర్డర్ వచ్చింది, బెనారస్ టైప్ బోర్డర్ లాగా. ఈ బోర్డర్ కింద బోర్డర్ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బోర్డర్ వచ్చింది. అంటే 13-14 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ ఏమో ఈ లైట్ ఆనియన్ పింక్ షేడే ఉంటుంది. మధ్యలో మాత్రం కొంచెం డార్క్ కలర్ చాక్లెట్ టైప్లో ఉంది. మిగతా అంతా జరీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక చెక్స్ టైప్లో తీసుకున్నారు. గోల్డెన్ జరీతోనే చెక్స్ టైప్లో వస్తుంది. అండ్ దాంతోపాటుగానే ఒక అబ్స్ట్రాక్ట్ ప్రింట్ కూడా ఉంటుంది. దీని మీద కొంచెం డార్క్ కలర్లో అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఉంటుంది. ఇలాగా ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనము పళ్ళు చూస్తున్నాము. పళ్ళు ఏంటంటే సింపుల్ ప్లస్ ఎలిగెంట్గా ఉంటుంది. 2 వేరియేషన్స్ ఇచ్చారు. పైన అంతా ఒక బ్లాక్ లాగా, కింద అంతా ఇంకొక బ్లాక్ లాగా తీసుకున్నారు. ఫ్లోరల్ వెరైటీ. మిగతా టాజిల్స్ కూడా సెల్ఫ్ కలర్ ఆనియన్ పింక్లోనే వస్తాయి. ఇదండి ఓవరాల్గా ఇలా ఉంటుంది. సెల్ఫ్ డిజైన్స్తో పాటుగా సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇస్తారు. ఇది ఒకసారి ఓవరాల్గా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ హై ఫ్యాన్సీ వెరైటీలోనే చాలా బ్యూటిఫుల్ లైట్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ బ్లూ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. దాంట్లో మళ్ళీ మనకి కొంచెం మల్టీ కలర్ కాన్సెప్ట్లో ఇక్కడ అక్కడక్కడ ఈ ఫ్లోరల్ డిజైన్, మిగతా దాంతోపాటుగానే గోల్డెన్ జరీ వీవింగ్ డిజైన్ ఇవన్నీ వస్తాయండి. చాలా లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇచ్చారు. డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో. కలర్ అయితే మాత్రం బ్లూ కలర్ మీద అక్కడక్కడ లైట్ ఆరెంజ్ కలరు, అందులోనే కొంచెం గ్రే కలరు అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్లీ బ్లూ కలరే ఎక్కువ హైలైట్ అవుతుంది. దాంతోపాటుగా గోల్డెన్ జరీతో మీరు చూస్తున్నారు కదా, చాలా డిజైన్ ఇచ్చారు. గోల్డెన్ జరీతో వస్తుంది ఆ డిజైన్ అనేది. 2 సైడ్స్ బార్డర్ విషయానికి మనం వస్తే ఈ 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది. ఈక్వల్ బార్డర్ ఒక 3 to 4 ఇంచెస్ విత్ గోల్డెన్ జరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది. లైట్ షైనింగ్ ప్లస్ దాంతోపాటుగానే బ్లూ కలర్, ఇవన్నీ మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు దగ్గర ఈ ఫ్లోరల్ డిజైన్ కొంచెం హెవీ ఇచ్చారు. ప్లస్ దాంతోపాటుగానే కింద మెయిన్ పళ్ళు దగ్గర మాత్రం మనకి ఆ లైట్ బ్లూ కలర్ పైన గోల్డెన్ జరీతో డైమండ్ షేప్లో డిజైన్ చూడొచ్చు. అలాంగ్ విత్ టాజిల్స్, బ్లూ కలర్లోనే టాజిల్స్ కూడా వస్తాయి. ఇలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఎక్కడ ఎక్కువ కాంట్రాస్ట్ అనేది ఏం తెలియదు. ఇందులో సెల్ఫ్ లానే ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ మనకి కరెక్ట్ కలర్ అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ లైట్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. దీంతో పాటుగానే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఒక సింపుల్ బోర్డర్ కంటిన్యూ ఇచ్చారు. ఇది బ్లూ కలర్ ఉంటుంది. సో ఎక్కడ కాంట్రాస్ట్ ఉండదు. ఓవరాల్గా ఒకసారి చూసేయండి సారీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసి మొత్తం టిష్యూ వస్తుందండి. శారీ అంతా కూడా టిష్యూ వెరైటీ. ఇందులో మొత్తం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో ఆ ఫ్లోరల్ డిజైన్లో అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ లైట్ కలర్తో పాటుగా గోల్డెన్ జరీ కూడా ఇచ్చారు. జరీ వీవింగ్ కూడా వస్తుంది. అంటే శారీ అంతా కూడా టిష్యూ గోల్డెన్ జరీ ఉన్న మళ్ళీ గోల్డెన్ జరీతో ఈ బంచెస్ అనేవి మనకి క్లియర్గా కనపడుతూ ఉంటాయి. ఇలా త్రూఅవుట్ శారీ అంతా కూడా ఆ బంచెస్ అనేవి ఇలా ఇచ్చారన్నమాట. సో మంచి ఎలిగెంట్గా ఉంటుంది. అయితే శారీ చూడగానే మనకి ఒక సెల్ఫ్ కలర్ అనేది అర్థమైపోతుంది. ఎక్కడ కాంట్రాస్ట్ ఉండదు. 2 సైడ్స్ బార్డర్ విషయానికి వస్తే కనుక ఒక బెనారస్ బార్డర్ లాంటివి యాడ్ చేశారు. ఈ పైన క్రీపర్ టైప్లో గోల్డెన్ జరీ బార్డర్ అండ్ కింద కూడా ఈ గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ డబుల్ లాగా కనబడుతూ ఉంటుంది మనకి. డిజైన్ కొంచెం సెపరేట్ ఇచ్చారు కాబట్టి ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. శారీ అంతా ఏంటంటే మనకి మెయిన్గా కలర్ విషయానికి వస్తే కనుక ఇది కాపర్ కలరు, కొంచెము డార్క్ పమగ్రానైట్ కలరు ఈ టైప్లో ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్. దీనికి ఇప్పుడు మనము పళ్ళు చూస్తున్నాం. పళ్ళులో కూడా కొంచెం వేరియేషన్స్ ఇస్తూ మొత్తం అంతా సింగిల్ కలరే కదా, బ్యూటిఫుల్ టాజిల్స్ దాన్ని కూడా అదే కలర్లో ఇచ్చారు. ఇలా ఉంటుంది పళ్ళు.
అండ్ బ్లౌజ్ దీనికి కొంచెం యూనిక్గా ఇచ్చారండి, ఇలాగా సెల్ఫ్ డిజైన్ టైప్లో వస్తుంది ఇలాగా కలర్. దీనికి వన్ సైడ్ బార్డర్ కూడా యాడ్ చేశారు, సెల్ఫ్ డిజైన్తో వస్తుంది ఇది. సో చూడగానే చాలా గ్రాండ్గా ఉంది కదా ఈ సారీ అయితే మాత్రం, మంచి ఫంక్షన్ వేర్లా ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ మంచి పిస్తా గ్రీన్లో వచ్చిందండి. చూడగానే మీకు చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది. ఈ గ్రీన్ కలర్ లైట్ పేస్టల్ పిస్తా గ్రీన్ ఇది. దీంట్లో వేరియేషన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక శారీ అంతా మనకి కొంచెం లైట్ అండ్ డార్క్ ఆ షేడ్స్ ఉంటుంది. దాంతోపాటుగానే కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్లో కూడా మనకి డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటుగానే కొంచెం బిగ్ చెక్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం బోర్డర్స్ విషయానికి వస్తే కనుక 2 సైడ్స్ బోర్డర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బెనారస్ బోర్డర్ ఒకటి గోల్డెన్ జరీతో ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఒక డార్క్ కలర్ బోర్డర్ అండ్ ప్లస్ పిస్తా గ్రీన్ బోర్డర్, ఇలా 2 బోర్డర్స్ని తీసుకున్నారు ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మనకి బోర్డర్ అనేది ఒక 10 ఇంచెస్ బిగ్ బోర్డర్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు పళ్ళు చూస్తున్నాం. పళ్ళులో కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్, దాంతోపాటుగానే పిస్తా గ్రీన్ 2 వస్తాయి, అలాంగ్ విత్ గోల్డెన్ జరీ అండ్ మంచి బ్యూటిఫుల్ క్యూట్ టాజిల్స్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి యూనిక్గా మనం ఇందాక చూసాం కదా, ఇలా ప్రింట్తో పాటుగా వస్తాయి, ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు. అండ్ వన్ సైడ్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. కలర్ మాత్రం మనకి కాంట్రాస్ట్ ఉండదు, సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి సారీ. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఎల్లో బేస్డ్ శారీ అండి. ఎక్కువగా మనకంతా ఎల్లో కనిపిస్తుంది. దాంతోపాటుగా అక్కడక్కడ కొంచెం డార్క్ కలర్లో, అంటే డార్క్ చాక్లెట్ కలర్లో ఈ ఫ్లోరల్ డిజైన్ అది అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పైనంతా కొంచెం సింపుల్ డిజైన్ ఉన్న, కింద వచ్చేసరికి బోర్డర్ దగ్గర కొంచెం డబుల్ బోర్డర్ అంటే బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో కనిపించడం కోసం హెవీ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ గోల్డెన్ జరీతో కూడా వస్తుంది బోర్డర్. శారీ అంతా వచ్చేసి ఇక్కడ కూడా ఒక వేవీ టైప్లో డిజైన్ తీసుకున్నారు, అదంతా గోల్డెన్ జరీతోనే వస్తుంది. బేస్ వచ్చేసి మాత్రం లైట్ ఎల్లో ఉంటుంది. అక్కడక్కడ ఈ డిజిటల్ ప్రింట్ టైప్లో ఈ డిజైన్ ఉంటుంది. ఇంకా పైన బోర్డర్ దగ్గర కూడా 2 బోర్డర్ కాన్సెప్ట్లో కనిపిస్తుంది. పైన అంతా గోల్డెన్ జరీ ప్లస్ ఇక్కడ ఈ కొంచెం అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగా ఉండి డార్క్ బాటిల్ గ్రీన్తో లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ ఈ షేడ్లో వచ్చిన డిజైన్ కూడా చూడొచ్చు. ఇది ఫ్రంట్ లుక్ ఇలా వస్తుంది అనమాట. కింద పళ్ళు వచ్చేసరికి మాత్రం మనకి మొత్తం అంతా గోల్డెన్ జరీతో అలాంగ్ విత్ టాజెస్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా ఒకటే కలర్ అండి, సెల్ఫ్ కలర్లో శారీ అనేది మనకి సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్లోనే ఉంటుంది, కాంట్రాస్ట్ ఉండదు. దీనికి బ్లౌజ్ విషయానికి వస్తే కనుక బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది బ్లౌజు ఫ్లోరల్ డిజైన్తో పాటు ఒక డిజైన్ కూడా ఇచ్చారు, ఒక జస్ట్ ఒక పెయింటింగ్ లాగా పెన్ డిజైన్ లాగా ఉంటుంది అది. అండ్ ప్లస్ బార్డర్ కూడా ఇస్తారు. సో ఇలాగా ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. సో చూసారు కదండి, మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్లో నేను ఈ కలెక్షన్ చూపించాను. ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ కొత్త మోడల్స్ చాలా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని చూపించా. ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటుంది ఆ స్టాక్. మీరు కొత్త కలెక్షన్ మీరే నేరుగా చూసి నచ్చిన కలెక్షన్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్కి విజిట్ చేయండి. మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర మరొక షోరూమ్ ఉంది, మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో అన్ని రకాలు ఇక్కడ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. తప్పకుండా ఒకసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందు ఉంటా. బాయ్.